Stream API is one kind of API. API means what is API? So application program interface means what it's contain? It's contain number of classes, interfaces. So those will contain number of methods. What is Java itself? It's a number of classes and interfaces. Okay. So Stream API also. So one kind of API, it's having some set of classes and interfaces, some set of methods. Okay. So Stream is a API which is introduced in Java 8. Okay. Introduced in Java 8. Okay. So what is meaning of stream? Extreme performance అంటే ఏంటి? స్ట్రీమ్ అంటే ఏంటి? అంటే లైక్ ఒక సింగిల్ యాక్షన్ కాకుండా సెట్ ఆఫ్ యాక్షన్స్ ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం కదా స్ట్రీమ్. ఓకే. అంటే ఐఓ స్ట్రీమ్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డేటాని ఫైల్స్ నుండి రీడ్ చేస్తుంటాం. ఇది సింగిల్ డేటా కాదు, సింగిల్ రికార్డ్ కాదు. స్ట్రీమ్స్ కూడా ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. వాటిని పైప్ లైన్ ఆపరేషన్స్ అంటారు. ఓకే. సో లైక్ ఏంటంటే జస్ట్ ఒక ఏదైనా ఒక మీరు పెయింట్ వేస్తున్నారు అనుకోండి. ఓకే. ఫస్ట్ ఒక ప్లెయిన్ పెయింట్ వేస్తారు. నీకు ప్లెయిన్ పెయింటే కావాలంటే అక్కడ తీసేసుకోవచ్చు. ఓకే. వితౌట్ ఎనీ కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, జస్ట్ నాకు పెయింటే కావాలి. ఇఫ్ యూ వాంట్ దట్ అక్కడ నుండి నీకు అవుట్పుట్ తీసేసుకోవచ్చు. బట్ నా ఇంటెన్షన్ ఏంటి? ఐ డోంట్ వాంట్ పెయింట్. ఫస్ట్ ఏం చేస్తాం? ప్లెయిన్ పెయింట్ వేస్తాం స్కెచ్తో, పెన్సిల్తోనే స్కెచ్తోనే వేస్తాం. తర్వాత ఏం చేయాలి? అది బాగుంటుందా? ఎవరైనా తీసుకుంటారా ప్లెయిన్ పెయింట్స్? దాని తర్వాత ఏం చేయాలి? వీ షుడ్ అప్లై కలర్స్. తర్వాత వీ షుడ్ యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా. ఇలా చేసుకుంటూ ఫైనల్గా స్కెచ్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి ఇదంతా చేస్తాం. ఫైనల్ అవుట్పుట్ ఏంటి మనకు? కానీ అవన్నీ డిఫరెంట్ ఆపరేషన్స్. నువ్వు ఫస్ట్ ప్లెయిన్ పెయింట్ లేకుండా దాని మీద కలర్ వేయగలుగుతావా? ఏ పార్ట్కి ఏ కలర్ వేయాలో తెలుస్తుందా? అంటే ఈ ఆపరేషన్ నువ్వు చేయాలంటే ప్రీవియస్ ఆపరేషన్ యూ షుడ్ హ్యావ్. అంటే దాని అవుట్పుట్ వచ్చిన తర్వాతనే దాని మీద యూ విల్ అప్లై సమ్ మోర్ ఫంక్షన్, సమ్ మోర్ ఆపరేషన్. అంటే ఇలా సెట్ ఆఫ్ ఆపరేషన్స్ విత్ సీక్వెన్స్ ఆర్డర్. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఐ హ్యావ్ ఎంప్లాయీ. ఓకే. ఫస్ట్ ఏంటి? నేను ఐ వాంట్ టు గివ్ ఐ టు ద ఎంప్లాయీస్. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా? హూ ఆర్ జాయిన్డ్ బిఫోర్ దిస్ ఇయర్. బట్ నేను డైరెక్ట్ ఐకి అప్లై చేయగలుగుతున్నా అందరు ఎంప్లాయీస్కి. దాని ముందు నేను ఏం చేయాలి? నా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంట్ గివ్ ఐ టు, అంటే 1 year కన్నా ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం నేను ఐకి ఇవ్వాలి కదా. నేను ఐకి అప్లై అంటే ఆల్ ఎంప్లాయీస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అని అందరికి ఐకి అప్లై చేస్తానా? సాలరీ డైరెక్ట్ అప్డేట్స్ క్వరీ రాయగలుగుతానా? రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది? అందరికి వెళ్ళిపోతుంది కదా. బట్ నేను ఏం చేయాలి? అలా అప్లై చేసే ముందు నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆల్ ఎంప్లాయీస్ తీసేసుకొని ఫిల్టర్ చేయాలి కదా. హూ ఆర్ జాయిన్డ్ బిఫోర్ 1 year, జాయినింగ్ డేట్ తీసేసుకొని ఈజ్ గ్రేటర్ దెన్ 1 year అన్నప్పుడు ఏమవుతుంది? నాకు ఎవరైతే 1 year కన్నా ముందు జాయిన్ అవుతారో వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి వస్తారు. అప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళకి నెక్స్ట్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఏంటి? హైక్ ఇవ్వాలి. ఇంకోటి, సో నాకు ఎంప్లాయీస్ ఉన్నారు, సంథింగ్ నా కంపెనీ అఫోర్డ్ చేయలేకపోతుంది. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? కొందరు ఎంప్లాయీస్ని ఫైర్ చేయాలి, కొందరిని నేను ఫైర్ చేయాలి. ఓకే. అప్పుడు నేనేం చేయాలి? ఐ వాంట్ టు డూ సమ్ ఫిల్టర్ కదా. ఎవరిని ఫిల్టర్ చేయాలి? నేను లాస్ట్ 1-2 years అప్రైజల్స్ రేటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా నేను కన్సిడర్ చేయాలి. పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేసి లేదు హూ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ ఆఫీస్, హూ ఆర్ నాట్ డూయింగ్ వెరీ వెల్, సో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఫైనల్గా ఫస్ట్ ఏంటి? సెటప్ ఆపరేషన్ చేస్తున్నాను ఇక్కడ. ఫిల్టర్లో కూడా ఐ అప్లై మల్టిపుల్ కండిషన్ ప్రెడికేట్లో. అప్పుడు ఏం చేస్తా? ఫస్ట్ నా క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఎవరి పర్ఫార్మెన్స్ అయితే పూర్గా ఉంది, నెక్స్ట్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ ఆఫీస్, ఓకే, హూ ఆర్ టేకింగ్ మోర్ లీవ్స్, ఓకే, హూజ్ అప్రైజల్ ఈజ్ వెరీ లో, ఓకే. ఇలా డిఫరెంట్ అండ్ కండిషన్స్ పెట్టేసుకోవచ్చు ప్రెడికేట్లోనే, రైట్. పెట్టేసి ఫైనల్గా ఐ విల్ గెట్ ఫిల్టర్డ్ ఎంప్లాయీస్. అప్పుడు ఐ విల్ అప్లై
సంథింగ్ హైకా ప్రమోషనా అలా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా, దిస్ ఈజ్ అప్లైయింగ్ టు నాట్ ఓన్లీ వన్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను వన్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ చేస్తున్నా కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్కి కదా. అంటే ఇక్కడ స్ట్రీమ్స్ ఏం చేస్తుంది, స్ట్రీమ్స్ విల్ వర్క్ ఆన్ కలెక్షన్, నాట్ సింగిల్ రికార్డ్. అర్థమవుతుందా? స్ట్రీమ్స్ విల్ వర్క్ ఆన్ కలెక్షన్స్. నువ్వు స్ట్రీమ్స్ అప్లై చేయాలంటే ఇట్ షుడ్ బి కలెక్షన్, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. సింగిల్ ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇది డైరెక్ట్ నువ్వు చెక్ చేసుకోవచ్చు, రైట్, ఇది ఇవ్వచ్చా వేయకపోవచ్చా అని. బట్ ఇక్కడ నాకేంటి, ఐ వాంట్ టు గివ్ టు ద సెట్ ఆఫ్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఆర్ మ్యాప్, ఇలా డిఫరెంట్ యూజర్స్. కలెక్షన్స్ అంటే కదా, సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్న వాళ్ళని తీసేసుకొని ఆ లిస్ట్ మీద నేను ఫిల్టర్ చేయాలి, మ్యాప్ చేయాలి, సంథింగ్ సెటప్ ఆపరేషన్ చేయాలంటే వీ గో ఫర్ ద స్ట్రీమ్స్. వితౌట్ కలెక్షన్ వీ కెనాట్ యూజ్ ద స్ట్రీమ్, వితౌట్ కలెక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. కలెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. కలెక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం బేసికల్గా? వాట్ ఈస్ కలెక్షన్? Group of objects is related. Collections are used to store the data. ఓకే, ఇది మనకు తెలుసు, రైట్. సో కలెక్షన్ లేకుండా మనం స్ట్రీమ్స్ మీద వర్క్ చేయాలని చెప్పాను. ఇక్కడ స్ట్రీమ్స్ ఏం చేస్తుంది మరి? స్ట్రీమ్ ఈజ్ యూజ్డ్ టు ప్రాసెస్ ద డేటా. Process the data. Okay, what is the difference between? Collections are used to store the data, but streams are used to process the data. What did you understand by this? Okay, అంటే కలెక్షన్స్లో మనం ఏం చేస్తాము, కలెక్షన్స్లో మనం డేటాను యాడ్ చేయము, డిలీట్ చేయము. ఓకే, అంటే ఇప్పుడు కలెక్షన్ లిస్ట్ తీసుకున్నాం, లిస్ట్కి మనం డేటాను యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అది కలెక్షన్. అదే సెట్ తీసుకున్నాం అనుకో, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మ్యాప్ తీసుకున్నాం అనుకో, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రైట్. క్యూ తీసుకున్నా, స్టాక్ తీసుకున్నా, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రీమ్స్లో యాడ్ డిలీట్ మనం చేయము. సెట్ ఆఫ్ డేటా ఉంటుంది, కలెక్షన్ డేటా ఉంటుంది, వెదర్ ఇట్ కెన్ బి లిస్ట్, వెదర్ ఇట్ కెన్ బి సెట్, మ్యాప్, క్యూ, వాట్ ఎవర్. దాని మీద వి ప్రాసెస్ ద డేటా, వి ఫిల్టర్ ద డేటా. ప్రాసెసింగ్ అంటే వి ఫిల్టర్డ్, నాట్ ఓన్లీ ఫిల్టర్, మ్యాప్ చేయొచ్చు, సార్ట్ చేయొచ్చు. ఆ ఉన్న డేటాని మనం ప్రాసెస్ చేసి ఫైనల్గా డేటాని తీసుకుంటాం. బట్ అప్పుడు ఏం చేస్తున్నాం మనం, వీఆర్ నాట్ డిలీటింగ్ డేటా ఇన్ టు ద కలెక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్ తీసేసుకొని దాంట్లో ప్రాసెస్ చేసి ఫైనల్ డేటాని మనం గెట్ చేస్తాం. కానీ మనం డైరెక్ట్ కలెక్షన్ ఆబ్జెక్ట్ని మాడిఫై చేయం. ఓకే, క్లియర్, రైట్. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఉన్న కలెక్షన్ అంటే మనం స్ట్రీమ్స్ అప్లై చేయాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ కలెక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, వితౌట్ కలెక్షన్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ అప్లై స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే నేను ఏమని చెప్పా, సమ్ సెట్ ఆఫ్ డేటా మీద మనం అప్లై చేయాలి కలెక్షన్స్ అనేది. అంటే నువ్వు ఇప్పుడు స్ట్రీమ్ ఏపీఐ రాయాలి అని అంటే ఫస్ట్ ఏముండాలి, సమ్ కలెక్షన్ ఉండాలి. అది లిస్ట్ అయ్యి ఉండొచ్చు, సెట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కలెక్షన్స్ అంటే మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? లిస్ట్, సెట్, మ్యాప్, క్యూ. ఓకే, వాటి ఇంప్లిమెంటేషన్స్, డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్, రైట్. సో అంటే ఇప్పుడు నువ్వు స్ట్రీమ్స్ ఏపీఐ యూజ్ చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ కలెక్షన్ ఆబ్జెక్ట్. కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బి ఎంటీ కదా. ఎంటీ ఉంటే యూజ్ ఏంటి, సమ్ డేటా షుడ్ బి దేర్ ఇన్ ద కలెక్షన్. ఎంటీ ఉంటే నో ఇష్యూ, అది ప్రాసెస్ చేయదు. రికార్డ్ ఉంటేనే ఇట్ విల్ ప్రాసెస్ ఇట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, కలెక్షన్ అండ్ స్ట్రీమ్స్ బోత్ ఆర్ నాట్ సేమ్. క్లియరా? కలెక్షన్ ఏంటి, టు స్టోర్ ద డేటా. స్ట్రీమ్స్ ఏంటి, టు ప్రాసెస్ ద ఎగ్జిస్టింగ్ కలెక్షన్స్ డేటా. ప్రాసెస్ అంటే సంథింగ్ మాడిఫై చేయడం, ఫిల్టర్ చేయడం, మ్యాప్ చేయడం, ఫ్లాటనింగ్ చేయడం, సార్టింగ్ చేయడం. ఓకే, అది క్లియర్. సో ఇక్కడ స్ట్రీమ్ ఈజ్, వాట్ ఈస్ స్ట్రీమ్? In addition to Stream API was one of the major features added in the Java 8. అగ్రిగేట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అగ్రిగేట్ ఆపరేషన్స్
మ్యాథమెటిక్స్లో విన్నారా అగ్రిగేషన్స్. అగ్రిగేషన్ అనే టాపిక్ విన్నారా మ్యాథమెటిక్స్లో? వాట్ ఈజ్ అగ్రిగేషన్స్? సమ్ సెట్ ఆఫ్ డేటా ఉంటుంది, దాని మీద అగ్రిగేషన్ చేయమంటే ఏం చేస్తాం మనం? ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకే, అది అగ్రిగేషన్ కదా. కంబైనింగ్, అడిషన్, లేదు ఫైండ్ ద మినీ ఎలిమెంట్, మినిమం ఎలిమెంట్. ఓకే, ఫైండ్ ద మ్యాక్స్ ఎలిమెంట్, కౌంట్. ఇవన్నీ ఏంటి? అగ్రిగేషన్ ఆపరేషన్స్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు జావా. ఓకే, అగ్రిగేషన్స్ ఏంటంటే సెట్ అంటే ఎంటైర్ను కంబైన్ చేసి ఒక రిజల్ట్ని తీసుకోవడం అగ్రిగేషన్, అంతే కదా. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక స్టూడెంట్స్కి, బట్ అగ్రిగేషన్ ఏంటి? అగ్రిగేషన్ అనగా ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ఆల్ మార్క్స్, దట్ ఈస్ అగ్రిగేషన్. ఓకే, వాట్ ఈస్ ద మినిమం మార్క్స్ సబ్జెక్ట్ అని అడిగామనుకో, అప్పుడు ఏం చేస్తాం? అన్ని మార్క్స్ని కంపేర్ చేసి ఏదైతే మినిమం ఉంటుందో అది మినిమం. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్. కౌంట్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో కౌంట్ కావాలి, 6 కౌంట్. ఇవన్నీ అంటే అగ్రిగేషన్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఈ స్ట్రీమ్స్ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు లెట్స్ సే నాకు సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చారు, ఆల్రెడీ సమ్ ఫిల్టర్ అప్లై చేసిన ఎంప్లాయీస్ వచ్చారు, వాళ్ళ కౌంట్ ఎంతో నాకు కావాలి. ఓకే, ఐ వాంట్ ద కౌంట్. ఓకే, హైదరాబాద్ నేను డేటాబేస్లో ఏం రాశాను? క్వరీ రాశాను, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. ఓకే, అనగా నాకు ఏమొస్తాయి? ఓన్లీ ఎంప్లాయీస్ హూ ఆర్ దేర్ ఇన్ ద హైదరాబాద్. ఐల్ గెట్ ద ఆల్ ఎంప్లాయీస్, బట్ ఐ వాంట్ కౌంట్ ఆఫ్ దట్ ఎంప్లాయీస్. ఓకే, డైరెక్ట్ స్ట్రీమ్స్ అప్లై చేసి ఆ లిస్ట్ మీద స్ట్రీమ్స్ అప్లై చేసి డాట్ కౌంట్ అంటే ఇట్ విల్ గివ్ ద సైజ్. ఇట్స్ లైక్ మనం కలెక్షన్లో డాట్ సైజ్ అంటాం కదా, అలాగే స్ట్రీమ్స్లో కూడా డాట్ కౌంట్ అనగానే ఇస్తుంది. ఇది అగ్రిగేషన్ ఆపరేషన్. ఓకే, బట్ ఏంటి? నాకు ఆ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఓకే, ఈ ఇయర్ ఎంప్లాయీస్ వచ్చారు, నాకేంటి? పర్ మంత్ శాలరీ ఎంత? ఆల్ ఎంప్లాయీస్కి నేను పే చేసే శాలరీ ఎంత? అప్పుడు నేను ఏం చేయాలి? ఈచ్ ఎంప్లాయీ శాలరీని అగ్రిగేట్ చేయాలి, అంతే కదా. సమ్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ శాలరీస్ పర్ మంత్ నేను ఎంత పే చేస్తున్నాను కంపెనీ నుండి ఎంప్లాయీస్కి. నాకేంటి? ఐ వాంట్ టు సీ ద డిఫరెన్స్. హౌ మచ్ క్లయింట్ ఈస్ పేయింగ్ టు మీ, హౌ మచ్ ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద ఎంప్లాయీస్. అప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ సమ్ కలెక్షన్ ఉంది, ఎంప్లాయీ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ సమ్ ఆఫ్. సమ్లో ఏం చేస్తాం? కలెక్షన్ చేసి దాంట్లో శాలరీ బేస్ తోటి సమ్ చేసి మనకి కావాల్సిన అమౌంట్ ఎంతో అది రిటర్న్ చేసి. ఇలాంటి సెట్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి కూడా వి యూజ్ స్ట్రీమ్స్. ఓకే, అగ్రిగేషన్ ఆపరేషన్స్ అంటారు వీటిని. ఏమంటారు? సో a stream in the Java can be defined as a sequence of elements from the source that support aggregated operations on them. That support aggregation operations. Okay, it should support kada. So number of integers ఉన్నాయనుకో, ఇంటీజర్స్ నేను సమ్ చేయొచ్చు, స్టాటిస్టిక్స్ అప్లై చేయొచ్చు కదా. స్టాటిస్టిక్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీస్, మీన్ కనుక్కోవచ్చు, డిఫరెంట్ ఉంటాయి. యా, వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అన్నప్పుడు. స్కోర్ బోర్డు కనుక్కోవచ్చు, సమ్మై కావచ్చు, మీడియం కావచ్చు, మినిమం కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కౌంట్ కావచ్చు, ఇవన్నీ అగ్రిగేషన్ ఆపరేషన్స్. కానీ ఆ కలెక్షన్ షుడ్ సపోర్ట్ ఆల్ దీస్ అగ్రిగేషన్ ఆపరేషన్స్. ఓకే, అర్థమవుతుంది. బట్ యూ ఆర్ టేకెన్ ద స్ట్రింగ్, ఇంటీజర్ తీసుకున్నావు కాబట్టి నువ్వు సమ్ చేయొచ్చు, అగ్రిగేషన్ చేయొచ్చు. అదే నువ్వు స్ట్రింగ్ తీసేసుకొని సమ్ చేయమంటే విల్ ఇట్ సపోర్ట్ దట్ కలెక్షన్? విల్ సపోర్ట్ చేయదు కదా. నువ్వు నేమ్స్ అన్ని తీసుకొని నాకు సమ్ చేయమంటే వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దట్? దట్ కలెక్షన్ వోంట్ సపోర్ట్ ద అగ్రిగేషన్ ఆపరేషన్స్. ఓకే, అదే ఎంప్లాయీ లిస్ట్ తీసేసుకొని సాలరీస్ని సమ్ చేయండి, వీ కెన్ డూ దట్. అర్థమవుతుందా? మనం ఏదైతే సెట్ తీసుకున్నామో, ఇఫ్ దట్ కలెక్షన్ సపోర్ట్ అగ్రిగేషన్ ఆపరేషన్స్ వీ కెన్ అప్లై ఆన్ స్ట్రీమ్స్. అర్థమవుతుందా? ఆ డేటా టైప్ షుడ్ సపోర్ట్. నువ్వు తీసుకునే కలెక్షన్ డేటా టైప్ ఉంది కదా, అది అగ్రిగేషన్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ గివ్ ద అగ్రిగేటెడ్ రిజల్ట్స్ ఆల్సో. క్లియరా? ఎనీ డౌట్? No doubt? So few points about the streams. Okay, stream is not a data structure. Okay, stream is not a data structure. Okay, it's not like a list, array, queue, map. Okay, this is not a data structure. It's a bunch of operation applied on a source. Identi? It's used to apply bunch of operations.
ఆన్ సోర్స్. సోర్స్ అంటే ఏంటి ఇక్కడ? ఎనీ కలెక్షన్ ఆబ్జెక్ట్. ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అప్లై చేయాలంటే వి యూజ్ స్ట్రీమ్స్. ఓకే, ద సోర్స్ కెన్ బి కలెక్షన్, అరే ఆర్ ఐఓ ఛానల్స్. ఐఓ ఛానల్స్ అంటే ఫైల్స్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్. సోర్స్ అనేది ఏంటి ఇక్కడ? ఇట్ కెన్ బి ఏ కలెక్షన్, అరే ఆర్ ఐఓ ఆపరేషన్స్, ఐఓ ఆబ్జెక్ట్. ఓకే, streams don't change the original data structure. Okay, so it will take the original data, some collection ఉంది, ఎంప్లాయీ లిస్ట్ ఉంది, దాని మీద అప్లై చేస్తుంది, ఫైనల్గా ఒక రిజల్ట్ ఇస్తుంది. బట్ ఇట్ వోంట్ చేంజ్ ద ఒరిజినల్ ఎగ్జిస్టింగ్ కలెక్షన్. దాన్ని మాడిఫై చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయదు. దాని మీద ప్రాసెస్ చేసి ప్రాసెస్డ్ డేటా మనకు రిటర్న్ చేస్తుంది. బట్ ఇట్ వోంట్ గో అండ్ మాడిఫై ద ఒరిజినల్ డేటా. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయిందో అక్కడ దానికి వెళ్ళి చేంజ్ చేయదు. ఓకే, క్లియరా? ఫైన్. దెర్ కెన్ బి 0 or more intermediate operations that transform a streams into another streams. ఓకే, నేను ఏం చేశాను ఇక్కడ? స్ట్రీమ్స్ అనేది సెట్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు అన్న. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి? అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింట్ తీసుకున్నాం. ఫస్ట్ ప్లెయిన్ పెయింట్ వేస్తాం, తర్వాత కలర్ అప్లై చేస్తాం, తర్వాత డిఫరెంట్ కలర్స్ అప్లై చేస్తాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ వేస్తుంటాం. ఇవన్నీ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ 1 by 1 చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ అప్లై చేసినప్పుడు స్ట్రీమ్స్లో డైరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు అది. ఓకే, అగైన్ స్ట్రీమ్ ఆబ్జెక్టే ఇస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఫిల్టర్ అన్నాను, ఎంప్లాయీ లిస్ట్ ఉంది, ఫిల్టర్ ఎంప్లాయీస్ హు ఆర్ గ్రేటర్ దెన్ 20,000 సాలరీ అన్నా. ఫిల్టర్ చేసి ఇమ్మీడియట్ ఎంప్లాయీ లిస్ట్ ఇవ్వదు. ఓకే, అది ఇంటర్మీడియట్ ఆపరేషన్. దాని తర్వాత మళ్ళీ స్ట్రీమ్ ఆబ్జెక్టే ఇస్తుంది. ఇంకేమైనా ఆపరేషన్ అప్లై చేస్తావా? స్ట్రీమ్స్ ఇంటెన్షనే అది కదా, యూ హౌ టు అప్లై బంచ్ ఆఫ్ ఆపరేషన్, రైట్? సో అలాంటప్పుడు ఇట్ విల్ రిటర్న్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ అగైన్. మళ్ళీ దాని మీద వీ కెన్ అప్లై సమ్ ఆపరేషన్, అగైన్ వీ కెన్ అప్లై సమ్ ఆపరేషన్. లేదా ఐ డోంట్ వాంట్ ఎనీ ఆపరేషన్ అంటే దానికి ఫైనల్గా మనము టర్మినేట్ మెథడ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ మెథడ్స్, టర్మినేట్ మెథడ్స్ స్ట్రీమ్స్లో. ఎప్పుడైతే టర్మినేట్ మెథడ్స్ అంటే ఇక్కడ నుండి స్ట్రీమ్స్ ఎండ్ చేసి నాకు ఫైనల్ రిజల్ట్ ఏమని చెప్పడం అన్నట్టు టర్మినేట్ మెథడ్స్ అంటే. ఓకే, ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటే నువ్వు ఇంకో స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ఇస్తుంది, మళ్ళీ దాని మీద ఇంకో స్ట్రీమ్ అప్లై చేస్తాం. ఇలా ఫైనల్గా అప్లై చేసి లాస్ట్ ఐ వాంట్ ద రిజల్ట్ అన్నప్పుడు వీ విల్ అప్లై టర్మినేట్ మెథడ్స్. అంటే స్ట్రీమ్స్లో ఎన్ని కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి? ఇవి ఇంటర్మీడియట్ మెథడ్స్ అండ్ టర్మినల్ మెథడ్స్. ఇంటర్మీడియట్ మెథడ్స్ ఏమంటారంటే ఐడియల్ మెథడ్స్ అంటారు. ఐడియల్ మెథడ్స్ అంటే ఇట్ వోంట్ గివ్ ద ఎండ్ రిజల్ట్ until unless apply the terminal methods. Clear? So intermediate methods are ideal methods. It won't give end result and expected result because it will return the stream object. If you want to see the expected results from the stream, you have to apply the terminal methods. The intermediate methods enti, terminal methods enti anedi we will see further. Okay, clear? లాస్ట్గా టర్మినల్ ఈచ్ ఇంటర్మీడియట్ మెథడ్ ఆపరేషన్ ఈజ్ లేజీలీ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? సో నువ్వు ఇంటర్మీడియట్ ఇక్కడ ఏంటంటే లేజీ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే నువ్వు ఒక స్ట్రీమ్ తీసుకున్నావు, దాని మీద ఫిల్టర్ చేసావు, సార్ట్ చేసావు. ఓకేనా? ఇమీడియట్గా అది ఎగ్జిక్యూట్ చేయదు. ఓకేనా? నువ్వు ఇప్పుడు నువ్వు ఏం చేసావు? ఎంప్లాయీ లిస్ట్ తీసుకున్నావు, ఫిల్టర్ చేసావు, బట్ నువ్వు దాని మీద టర్మినల్ మెథడ్ అప్లై చేయలేదు, రిజల్ట్ తీసుకోవట్లేదు. అలాంటప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందా? నా దగ్గర 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఫిల్టర్ చేస్తాను ఎంప్లాయీస్ని. ఓకే, నువ్వు టర్మినల్ మెథడ్స్ అప్లై చేస్తేనే నీకు రిజల్ట్ కావాలి కదా, యాక్చువల్ రిజల్ట్ వస్తుందని చెప్పాను. బట్ నువ్వు టర్మినల్ మెథడ్సే దానికి ఇవ్వలేదు అంటే ఇది ఎగ్జిక్యూషనే చేయదు దాన్ని. నువ్వు స్ట్రీమ్ అప్లై చేసావు, ఓకే అప్లై చేసావు. మనం చెప్పాం కదా ఫ్రంట్ ఎండ్లో కూడా సింపుల్గా మనం ఏపీఐ కాల్ చేస్తున్నాం, నువ్వు కాల్ చేసినంత మాత్రాన ఏపీఐ కాల్ అవ్వదు. http.get until unless సబ్స్క్రైబ్ అనే ఈవెంట్ యూజ్ చేస్తేనే మనకి ఏపీఐ కాల్ జరుగుతుంది. నువ్వు సబ్స్క్రైబ్ అయ్యి రాయలేదు టీఎస్ ఫైల్లో, నువ్వేం రాసావు? కోడ్ రాసావు, సర్వీస్లో కోడ్ రాసావు, బ్యాక్ ఎండ్కు ఇంటిగ్రేట్ ఏపీఐ అంతా పెట్టేసావు, కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయావు. ఆ ఏపీఐ కాల్ వెళ్ళిద్దా? మీరు సబ్స్క్రైబ్ తీసేసి చూడండి, రీలోడ్ చేయండి, సబ్స్క్రైబ్ తీసేసి చూడండి, రాదు. సబ్స్క్రైబ్ అన్నప్పుడు మాత్రమే ఏపీఐ కాల్ అవుతుంది. ద సేమ్ వే ఇక్కడ కూడా టర్మినల్ అన్నప్పుడే దాని ముందు ఆపరేషన్స్ అన్నీ కాల్ అవుతుంటాయి. అన్లెస్ యూజే లేదు కదా. నువ్వు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నీకు రెస్పాన్స్ డేటాను తీసేసుకొని మనకు కావాల్సిన కలెక్షన్కి సెట్ చేసుకుంటున్నాం, అక్కడ మనకు కావాల్సిన అరేకి సెట్ చేసుకుంటున్నాం, రైట్? సబ్స్క్రైబ్లో రెస్పాన్స్ తీసేసుకునే కదా, ఆరో ఫంక్షన్లో రెస్పాన్స్ తీసేసుకొని దీస్ డాట్ సమ్
కోర్సెస్ ఈక్వల్ టు రెస్ట్ డాట్ డేటా అని పెడుతున్నాం. నువ్వు అక్కడ సబ్స్క్రైబ్ చేయండి, డేటానే యూజ్ చేసుకుని నీ ఏపీఐ కాల్ చేసి ఏం చేయాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? అది ఐడియల్ కదా. సో ఇక్కడ కూడా అదే అంటారు, ఇంటర్మీడియట్ మెథడ్ అప్లై చేయగానే ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే వీటిని ఏమంటారంటే ఇంటర్మీడియట్ మెథడ్స్ని ఈజ్ లేజీ ఎగ్జిక్యూటెడ్ మెథడ్స్ ఆర్ ఐడియల్ మెథడ్స్ అంటారు. ఓకే, సో టర్మినల్ మెథడ్స్ ఏంటి? ఇక్కడ టర్మినల్ మెథడ్ ఎప్పుడైతే అప్లై అవుతున్నాయో ఆల్ ఇంటర్మీడియట్ మెథడ్స్, ప్రీవియస్ ఉన్న ఆల్ ఇంటర్మీడియట్ మెథడ్స్ ఉంటాయా, సీక్వెన్స్ వైజ్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. ఫస్ట్ నీది అప్లై చేస్తే ఇక్కడ ఎక్కడ నుండి అవుతుంది? లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్, తర్వాత నెక్స్ట్, తర్వాత నెక్స్ట్, లాస్ట్ టర్మినల్ మెథడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్గా నీకు రిజల్ట్ ఇస్తాయి. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్మీడియట్ మెథడ్స్ అండ్ terminal methods? Intermediate methods are lazy executed methods or ideal methods. Until unless we apply the terminal methods, it won't give executed. Okay, terminal methods give the end result. Okay, terminal operations produce the result of stream. Okay, finally terminal operations is say so produce the results. Clear? Any doubt? Okay, if you want all these points you can post below video. Okay, whatever I told just post that below. Next we'll go and we'll see streams creation. So stream object ni ela create cheyali. Okay, we'll see that. Over here I'm removing all these things. Okay, this is not required, right? Now I can remove all these things. Clear? ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏమి ఉండాలి? ఓకే, ఫస్ట్ ఏమన్నా ఉండాలి? ఫస్ట్ నాకు ఏముండాలి? కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఎనీ కలెక్షన్ ఆబ్జెక్ట్, అది లిస్ట్ కావచ్చు, సెట్ కావచ్చు, లేదు. బట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ కలెక్షన్ ఆబ్జెక్ట్ అంటే స్ట్రీమ్స్ క్రియేట్ చేసేటప్పుడే కలెక్షన్ రిజల్ట్ కూడా పాస్ చేయొచ్చు. ఓకేనా? ద ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు స్ట్రీమ్ క్రియేట్ చేసేటప్పుడే ఇట్ విల్ ఆస్క్ ద జనరిక్ నువ్వు వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ క్రియేటింగ్. అంతే కదా, మనం కలెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం అడుగుతాం కదా వాట్ కైండ్ ఆఫ్ జనరిక్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఐమ్ టేకింగ్ ఇంటీజర్స్. ఓకే, సో ఈ స్ట్రీమ్స్ ఎక్కడ వస్తుంది? స్ట్రీమ్ ఎక్కడ వస్తుంది? ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్ క్లాస్ అనేది ఎక్కడ వచ్చింది? ఇక్కడ. ఓకే, స్ట్రీమ్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ జనరిక్ టైప్ మెన్షన్ చేయాలి. ఆబ్వియస్లీ దేనికైనా మనం ఒక రిఫరెన్స్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. స్ట్రీమ్ కాబట్టి నేను స్ట్రీమ్ అని ఇచ్చేసి స్మాల్ లెటర్స్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? స్ట్రీమ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది ఆఫ్. ఓకే, ఆఫ్ అని అంటే ఎంటీ అంటే నీకు వితౌట్ కలెక్షన్తో డైరెక్ట్ నువ్వు క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తుంది? ఆఫ్ అనే మెథడ్ కలెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం యూ కెన్ పాస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డైరెక్ట్. ఓకే, క్లియరా? అంటే దిస్ ఈజ్ అ కలెక్షన్, రైట్? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే కదా, సింగిల్ ఎలిమెంట్ కాదు కదా. ఓకే, కలెక్షన్లో ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటే ఎలా అంటే దట్ ఈజ్ ఆల్సో కలెక్షన్. సింగిల్ ఎలిమెంట్ ఉన్నా ఇట్స్ అ కలెక్షన్ కదా. కలెక్షన్లో ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అరే లిస్ట్ తీసేసుకొని వన్ ఎలిమెంట్ యాడ్ చేసిన దాన్ని కలెక్షన్ అంటామా, సింగిల్ ఎలిమెంట్ అంటామా? కలెక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఎలిమెంట్ యాడ్ చేసిన టైప్ ఏంటది? కలెక్షన్ డేటా టైప్. సో అంటే ఇక్కడ మనం వన్ ఎలిమెంట్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మనం పాస్ చేసే టైప్ ఏంటి? కలెక్షన్స్. ఇక్కడ వాల్యూస్ అని ఇచ్చాడు కదా. ఓకే, నాట్ సింగిల్ వాల్యూ. బట్ ఇఫ్ యూ పాస్ సింగిల్ వాల్యూ ఆల్సో ఇట్ విల్ టేక్ ఇస్ అట్ ఏ కలెక్షన్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? స్ట్రీమ్ యూజ్ చేసి ఇంకోటి స్ట్రీమ్ మెథడ్ యూజ్ చేసి కూడా వీ కెన్ అప్లై ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలెక్షన్. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ కలెక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ సమ్ లిస్ట్ అనుకో. ఏంటి? అరే లిస్ట్ ఉంది, లిస్ట్ ఇంటీజర్స్. ఓకే, లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్.
ఇంపోర్ట్ అయిపోయింది. ఈ లిస్ట్ ఉంది అంటే నీకు ఆల్రెడీ లిస్ట్ లేకపోతే యూ కెన్ యూజ్ స్ట్రీమ్ ఆఫ్. ఓకే, ఆల్రెడీ లిస్ట్ ఉంది, కలెక్షన్ ఉంది, దాని మీద నువ్వు డైరెక్ట్ చేయాలంటే జస్ట్ యూజ్ లిస్ట్ డాట్ స్ట్రీమ్. సో నేను అదే చెప్పాను, కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో కూడా మనం జావా 8 ఫీచర్స్ యాడ్ అయ్యాయని చెప్పాను కదా. మనం డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో కూడా సంథింగ్ యాడ్ అయ్యాయని డిస్కస్ చేసాం. ఓకే, లైక్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్, బట్ జావా ఫీచర్స్లో సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఆల్సో చేంజ్ హ్యావింగ్ సమ్ చేంజెస్ కదా. ఇక్కడ కలెక్షన్ ఆబ్జెక్ట్ మీద ఇప్పుడు ఒక కొత్త మెథడ్ వచ్చింది. ఏంటో మెథడ్ స్ట్రీమ్స్. సో స్ట్రీమ్స్. ఓకే, ఇది స్ట్రీమ్స్, ఇది స్ట్రీమ్స్. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చేసరికి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ మెథడ్స్, రైట్. దిస్ ఈజ్ అ నెక్స్ట్ వే టు క్రియేట్. ఓకే, ఏంటి ఆ మెథడ్స్ ఏంటని మనం చూద్దాం. అంటే ఫస్ట్ ఏంటి, ఆల్రెడీ నీకు లిస్ట్ ఉంటే డైరెక్ట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ అప్లై చేయొచ్చు. అనగానే స్ట్రీమ్ ఆబ్జెక్ట్ సేమ్, అంటే ఈ స్టెప్ ఏదైతే చేస్తుందో ఈ స్టెప్ కూడా అదే చేస్తుంది. ఓకేనా, సేమ్ ఆల్రెడీ ఉన్న లిస్ట్ మీద స్ట్రీమ్ అనే మెథడ్ అప్లై చేస్తాం, స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, పైన లేదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ కలెక్షన్, డైరెక్ట్ నేను స్ట్రీమ్ తోటి క్రియేట్ చేయాలంటే స్ట్రీమ్ ఆఫ్ అని యూ కెన్ క్రియేట్ ద స్ట్రీమ్. ఓకే, ఎనీ డౌట్? ఎనీ డౌట్స్? మళ్ళీ ఒకసారి ఓకే, ఆల్రెడీ అంటే ఇక్కడ నేను నా లిస్ట్లో నేను ఎలిమెంట్స్ యాడ్ చేసుకోలేదు. ఇఫ్ యూ వాంట్ యాడ్ ద ఎలిమెంట్స్ యాడ్, దీని తర్వాత నువ్వు యాడ్ చేసుకో. ఓకే, అది మీకు తెలిసిన సింటాక్స్. నాకేంటి ఫస్ట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే వీ కెన్ హ్యావ్ 2 ways. ఓకే, ఏంటి, ఇఫ్ ఆల్రెడీ కలెక్షన్ ఉందనుకో ఆ కలెక్షన్ మీద జస్ట్ స్ట్రీమ్ అనే మెథడ్ అప్లై చేయాలి. కలెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఇది కలెక్షన్, రైట్, ఇంటీజర్ లిస్ట్, దాని మీద స్ట్రీమ్ అప్లై చేశాను. ఓకే, అదేం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అది ఇంటీజర్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఇంటూ స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ మీకు నేను చేసినప్పుడే దాని టైప్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే ఇది ఇక్కడ ఇదే ఇస్తుంది కదా, సేమ్ స్ట్రీమ్ ఇంటీజర్ టైపే కదా, అంటే దీని టైప్ ఏంటిది, ఇంటీజర్ స్ట్రీమే. ఎందుకు మనం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాం లిస్ట్లో, ఇంటీజర్. ఇవి ఇంటీజర్స్ అయినప్పుడు ఇది కూడా ఆటోమేటిక్ ఇంటీజర్స్గా తీసుకుంటుంది కదా. క్లియరా? సో అదే అంటే నీకు ఆల్రెడీ లిస్ట్ లేకపోతే ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాయొచ్చు. ఆల్రెడీ డేటా ఉంది, కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్ మీద నాకు స్ట్రీమ్ ఆబ్జెక్ట్ కావాలంటే యూ కెన్ రైట్ ఇన్ దిస్ వే. 2 waysలో వీ కెన్ క్రియేట్ ద స్ట్రీమ్ ఆబ్జెక్ట్. ఓకే, క్లియర్? ఫస్ట్ వే ఏంటి, దిస్ వన్. సెకండ్ వే ఏంటి, ఇక్కడ లిస్ట్ తీసేసుకొని యూ కెన్ అప్లై లిస్ట్ మీద నెంబర్స్ యాడ్ చేసుకో, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. 1 సేమ్ పైన ఎలా యాడ్ చేసామో అలా. సేమ్ మీరు అరేస్ నుండి లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు కదా, అరే నుండి లిస్ట్ క్రియేట్ చేయొచ్చు, లిస్ట్ నుండి అరేస్ని క్రియేట్ చేయొచ్చు. అలాగనే ఇక్కడ ఉన్న స్ట్రీమ్ మీద స్ట్రీమ్స్ అప్లై, ఉన్న కలెక్షన్స్ మీద స్ట్రీమ్ అప్లై చేయొచ్చు, లేదంటే నువ్వు డైరెక్ట్లీ ఇక్కడ స్ట్రీమ్స్ని క్రియేట్ చేయొచ్చు. క్లియరా? ఇలా 1 2 3 4 and last one is 5 6. Okay, even will be same 5 6. ఓకే, 5 6 అంటే ఈ రెండు సేమే, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ దీస్ 2. అంటే ఇలా రాయడానికి 1 లైన్ అయింది, కానీ ఇలా రాయడానికి ఏమైంది 6 11 లైన్, 6 11 లైన్ అయింది కదా. నీ ఇంటెన్షన్ సింపుల్గా ఇంటీజర్స్ క్రియేట్ చేసుకుని 6 క్రియేట్ చేయాలంటే విచ్ ఇస్ ద బెస్ట్ వే, ద ఫస్ట్ వన్ ఇస్ ద బెస్ట్ వే, రైట్. మన ఇంటెన్షన్ అంటే జావా 8 ఇంటెన్షన్ అంటే కోడ్ని కన్సైన్ చేయాలి. ఇక మళ్ళీ ఇలా రాసేసి చేయడం ఇదంతా వేస్ట్ కదా. సింప్లీ వీ కెన్ గో ఫర్ దిస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కలెక్షన్, ఆల్రెడీ కలెక్షన్ ఉంది, దాంట్లో డేటా ఉందంటే డైరెక్ట్ యూ కెన్ అప్లై లిస్ట్ ఆఫ్ స్ట్రీమ్స్. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఇంటీజర్ స్ట్రీమ్స్ 1 to 10 క్రియేట్ చేయాలంటే యూజ్ ద దిస్ వన్. కానీ అంతేగాని అరే లిస్ట్ క్రియేట్ చేసి అందులో 10 యాడ్ చేసి చేయకండి.
ఆల్రెడీ నీకన్నా ముందు ఎవరైనా క్రియేట్ చేసి కలెక్షన్ పెట్టుంటే అప్పుడు లిస్ట్ మీద డైరెక్ట్ అప్లై చేయండి. కానీ ఒక స్ట్రీమ్ ఆబ్జెక్ట్ చేయండి ఇంటీజర్ అంటే అప్పుడు మీరు మీ ఇంటెన్షన్ ఆఫ్ కోడ్ కూడా చూస్తారు. ఎంత కోడ్ తగ్గిస్తున్నారు, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిస్తున్నారు. ఆల్రెడీ లిస్ట్ లేదు, ఎగ్జిస్టింగ్ లిస్ట్ లేదు. మళ్ళీ లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో వేరియబుల్స్ యాడ్ చేసి దాన్ని తీసేసుకుని స్ట్రీమ్స్ క్రియేట్ చేసే బదులు యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ దిస్ వన్. దిస్ ఈస్ ద బెస్ట్ వే, రైట్? క్లియర్? అర్థమైంది మహేష్? ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వే అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వే. విచ్ వన్ ఈస్ బెటర్? నో, నాట్ ఆల్వేస్. నాట్ ఆల్వేస్. ఆల్రెడీ లిస్ట్ ఉందనుకో, మళ్ళీ లిస్ట్లో తీసేసుకుని అన్నింటిని దీనికి యాడ్ చేసుకుంటూ పోలేం కదా. ఇఫ్ కలెక్షన్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్, if it is a new data, if it's a new data, if you want to do the streams which is not existing, ఆ టైంలో స్ట్రీమ్స్ యూజ్ చేయాలి. అంతే కదా. నాకు ఆల్రెడీ ఎంప్లాయీ లిస్ట్ ఉంది, ఆల్రెడీ ఎంప్లాయీ లిస్ట్లో ఆబ్జెక్ట్స్ ఉన్నారు. నో ఐ డోంట్ వాంట్ ఇట్ అండ్ ఆల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. యూ షుడ్ నాట్ డూ దట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ అప్పుడు నేను క్రియేట్ చేయొచ్చు. అక్కడ ఈచ్ వన్ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎంప్లాయీ అని పెడతాం, రైట్? ఎంప్లాయీ పెట్టి ఇక్కడ వన్ ప్లేస్లో న్యూ ఎంప్లాయీ అని ఎంప్లాయీ కలెక్షన్ కన్స్ట్రక్టర్లో వాల్యూస్ అన్ని పాస్ చేస్తాం. అలా 2 దగ్గర న్యూ ఎంప్లాయీ, 3 దగ్గర న్యూ ఎంప్లాయీ, 4 దగ్గర న్యూ ఎంప్లాయీ. ఇలా అర్థమవుతుందా? మనం బేస్డ్ ఆన్ ఇక్కడ డేటా టైప్ తోటి ఇక్కడ మారుతూ ఉంటాయి. స్ట్రింగ్లో స్ట్రింగ్ పెడితే 1 ప్లేస్లో స్ట్రింగ్, 2 ప్లేస్లో స్ట్రింగ్, ఇలా స్ట్రింగ్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. క్లియర్? కానీ నాకు ఆల్రెడీ ఎంప్లాయీ లిస్ట్ ఉందనుకో, నేను మళ్ళీ న్యూ అని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది, దాని మీదనే క్రియేట్ చేస్తాం బేస్డ్ అప్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాడు అనుకో, లిస్ట్ మీద డైరెక్ట్ స్ట్రీమ్ అప్లై చేయి, మళ్ళీ నువ్వు స్ట్రీమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటే యూ కెన్ క్రియేట్ స్ట్రీమ్. ఓకే, ఎనీ డౌట్? ఓకే, ఇక్కడ స్ట్రీమ్స్ ప్రొవైడ్ సెవరల్ మెథడ్స్, రైట్? నేను ఏం చెప్పాము? స్ట్రీమ్స్ విల్ ప్రొవైడ్ సెవరల్ మెథడ్స్. స్ట్రీమ్ ఏపీఐ ఆర్ స్ట్రీమ్స్. స్ట్రీమ్ ఏపీఐ provides several methods. Several methods. Okay, to perform దేనికోసం? to perform some operation. Operations. Okay, so this method, so these methods are categorized into 2 types. Okay, stream methods, stream methods categorized into 2 types. Okay, the first one ఏంటి? ఆల్రెడీ చెప్పాను నేను. Second one is terminal. ఇంటర్వ్యూలో డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అందుకనే వీడియో చూసి వాళ్ళకి దీనిలో రాస్తున్నవి. So stream methods categorized into 2 types. One is intermediate methods, one is terminal methods. Clear? So what is intermediate methods? Definition. Intermediate methods అంటే ఏంటి? What are the intermediate methods? Intermediate methods will not produce any results. Okay, they usually
యాక్సెప్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఇంటర్మీడియట్ మెథడ్స్ అని మనం ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చింది కాన్సెప్ట్. అర్థమైందా? ఆల్ ఇంటర్మీడియట్ మెథడ్స్ ఏం చేస్తాయి, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, ఆల్ ఇంటర్మీడియట్ మెథడ్స్ యాక్సెప్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఓకే, యాజ్ ఏ పారామీటర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఇంటర్మీడియట్ మెథడ్స్ స్ట్రీమ్స్లో ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటున్నాం. ఆ మెథడ్స్ విల్ యాక్సెప్ట్ ద functional interfaces methods. So this is called functional programming. Okay, parameters, and always returns the new stream object. Okay, not end result. Always ఏం చేస్తాయి, stream object ని రిటర్న్ చేస్తూ ఉంటాయి. క్లియరా? What is intermediate methods? Clear? This is best definition. Intermediate methods will not produce any result. They usually accept the functional interfaces as parameters and always return the new stream object. Okay, then what is terminal methods? Okay, so this method, terminal methods ఏం చేస్తాయి, terminal methods will take input and produce results. Input తీసుకుంటాయి, finally it will give results. Okay, what are the examples of intermediate methods? Okay, examples ఏమున్నాయి స్ట్రీమ్స్లో, we'll see. Filter. Okay, next map, sorted, flat map. Okay, see what else are there. Okay, next terminal methods, distincts also. Okay, so what is terminal methods? Terminal methods ఏంటి, all aggregation methods మనం ఏమన్నాం, terminal methods కదా. ఏంటవి, count, sum, to array. Okay, and collect also, అంటే కలెక్షన్ చేసుకుంటే కలెక్ట్ మెథడ్ కూడా. కలెక్ట్ ఎగ్జాంపుల్స్, టూ అరేలో దర్ ఇస్ నో. ఓకే, వచ్చిన రిజల్ట్ టూ అరేగా చేసుకోవడం. ఓకే, కౌంట్ చేయడం, సమ్ చేయడం, మినీ చేయడం, మ్యాక్స్, ఇలా చాలా ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ దట్ వీ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? These are the intermediate methods and terminal methods. Okay, clear? Streams అంటే ఏంటి, మనకు స్ట్రీమ్స్ అంటే ఏంటో తెలుసు. స్ట్రీమ్స్లో ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో స్ట్రీమ్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయో తెలుసు. సో ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటే ఏంటి, టర్మినల్ మెథడ్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. క్లియరా? సో ఇప్పటివరకు ఈ టాపిక్ మొత్తం ఇంటర్వ్యూలో అడుగుతారు. స్ట్రీమ్స్ అని అడిగినప్పుడు యూ షుడ్ సే ఆల్ these steps. Okay, all these points about the streams. Any doubt as of now? Do you have any doubt? Okay, మన టర్మినల్, మన ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ ఎక్కడ యూజ్ అవుతున్నాయి, ఇంటర్మీడియట్ మెథడ్స్లో యూజ్ అవుతున్నాయి. స్ట్రీమ్స్ ఇంటర్మీడియట్ మెథడ్స్లో యూజ్ అవుతున్నాయి, ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ అనేవి. ఓకే, క్లియరా? ఫైన్. సో నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మెథడ్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, విల్ డిస్కస్. ఇంకా 10 minutes ఉంది. ఫస్ట్ మనం ఏమేమి మెథడ్స్ ఉన్నాయి స్ట్రీమ్స్లో చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఐ విల్ రిమూవ్ వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్, ఐదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ స్ట్రీమ్ అనగానే, డాట్ అనగానే చూడండి. సో సియర్ ఇక్కడ ఏదైతే డైరెక్ట్ లిస్ట్ ఇంటీజర్ అంటుందో ఇది, ఇట్ ఈస్ గివింగ్ ఎండ్ రిజల్ట్. ఓకే, ఎండ్ రిజల్ట్ లిస్ట్ ఇంటీజర్ అంటే మనకు కావాల్సిన లిస్ట్ ఇస్తుంది. ఫైనల్గా ఫిల్టర్ అయ్యి లిస్ట్ ఆ సమ్మ ఇస్తుంది. దీన్ని ఏమంటారు అంటే టర్మినల్ మెథడ్స్ అంటారు. ఓకే, ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సార్టెడ్ ఉంది. సార్టెడ్ని మనం ఏమని చెప్పాము,
ఇంటర్మీడియట్ మెథడ్స్ అన్నాం. కానీ దీని రిటర్న్ టైప్ ఏంటి? స్ట్రీమ్ ఇంటీజర్, నాట్ లిస్ట్ ఇంటీజర్, కలెక్షన్ ఇంటీజర్ కాదు. ఇట్స్ అ స్ట్రీమ్ ఇంటీజర్నే రిటర్న్ చేస్తుంది అగైన్. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ మెథడ్స్. ద సేమ్ వే ఫిల్టర్ కూడా, ఫిల్టర్ ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రీమ్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ మ్యాప్ టు ఎంటిటీ కూడా ఏం చేస్తుంది? ఇంట్ స్ట్రీమ్ చేస్తుంది. ఇది కూడా ఇంటర్మీడియట్ మెథడ్సే. ఓకేనా? ఈ కలెక్ట్ కాదు, సార్టెడ్ తీసుకుంటే స్టార్టెడ్ ఏం చేస్తుంది? స్ట్రీమ్ ఇంటీజర్. కానీ ఇక్కడ కలెక్ట్ చూడు, కలెక్ట్ ఏం చేస్తుంది? నీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మ్యాప్ ఏంటి? మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రీమ్ ఆర్. ఓకే, టైప్ ఏదైనా కావచ్చు. ఇక్కడ కలెక్షన్ గురించి, అది జనరిక్ గురించి మర్చిపోండి. ఓకేనా? ఇక్కడ మ్యాప్ కూడా ఏమవుతుంది? ఇంటర్మీడియట్ మెథడ్, రైట్? సో డిస్టింక్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ మెథడా కాదా? కానీ ఇక్కడ ఫైండ్ ఫస్ట్ ఏంటిది? ఆప్షనల్ అంటే ఏంటిది? ఇంటర్మీడియట్ మెథడ్ టర్మినల్ మెథడ్. ఎందుకంటే ఇది రిటర్నింగ్. ఆప్షనల్ అంటే వాల్యూ ఉంటుందా లేదా తర్వాత విషయం, ఉంటే డాట్ గెట్ అనొచ్చు, కానీ ఫైనల్ ఎండ్ రిజల్టే ఇస్తుంది అది. ఓకే, అది మనం ఇంకా ఆప్షనల్ గురించి డిస్కస్ చేయలేదు. యూ ఫర్గెట్ అవుట్ దట్. జస్ట్ గో స్కిప్ ఏంటి? స్కిప్ కూడా ఇంటర్మీడియట్ మెథడ్స్, రైట్? డిస్టింక్ట్ ఇంటర్మీడియట్ మెథడే స్కిప్. కానీ ఫర్ ఈచ్ ఏంటి? ఆల్ మ్యాచ్ టర్మినల్. ఏంటి ఇక్కడ రిటర్న్ టైప్ చూడండి, ఎనీ మ్యాచ్. కౌంట్ ఏంటి? అగ్రిగేటెడ్ మెథడ్ అని చెప్పా, రైట్? ఆల్ అగ్రిగేటెడ్ మెథడ్స్ ఆర్ టర్మినల్ మెథడ్స్ ఓన్లీ. ఓకే, కౌంట్ లాంగ్ ఇస్తుంది, కానీ డ్రాప్ వైల్ అనేది ఉంది, అదేంటి? ఇంటర్మీడియట్ మెథడ్. ఓకే, ఫైండ్ ఎనీ. ఓకే, టర్మినల్. ఫ్లాట్ మ్యాప్ ఇంటర్మీడియట్ మెథడ్స్. ఇక్కడ ఫ్లాట్ డబుల్, ఫ్లాట్ ఇంటూ, ఇవన్నీ టైప్స్ సేమ్ అవే ఇక్కడ, అవన్నీ ఇంటర్మీడియట్ మెథడ్సే. కానీ ఇక్కడ డబుల్ స్ట్రీమ్ ఇస్తుంది, ఇక్కడ డైరెక్ట్ డబుల్ అని చెప్తున్నాం కాబట్టి ఇంటూ స్ట్రీమ్ ఇస్తుంది, లాంగ్ స్ట్రీమ్ ఇస్తుంది. ఓకే, లిమిట్ ఏంటి? ఇంటర్మీడియట్ మెథడ్స్. స్ట్రీమ్స్ ఇస్తుంది కదా, లిమిట్. ఓకే, వీడియోలో కామెంట్స్లో అన్ని ఇంటర్మీడియట్ మెథడ్స్ మీరు పోస్ట్ చేయాలి, ఇలా ఏపీహెచ్ఎస్. ఓకేనా? ఇంటర్మీడియట్ మెథడ్స్. ఓకే, ఇంకేంటి? మ్యాప్ మల్టీ డబుల్, మ్యాప్ మల్టీ ఇంటూ, మల్టీ, ఇలా డిఫరెంట్ మ్యాప్ టైప్సే, కానీ ఇలా జనరిక్ మెథడ్స్. ఓకే, మ్యాక్స్ మిన్ ఏంటి? ఏమని చెప్పాను నేను? మ్యాక్స్ మిన్ టర్మినల్ మెథడ్స్. నన్ మ్యాచ్ కూడా టర్మినల్. పీక్ కూడా ఇంటర్మీడియట్ మెథడ్, నాట్ టర్మినల్, ఇంటర్మీడియట్. పీక్ స్ట్రీమ్ టైప్. రెడ్యూస్ ఏంటి? టర్మినల్ మెథడ్. రెడ్యూస్ టర్మినల్ మెథడ్. టేక్ వైల్ ఏంటి? ఇంటర్మీడియట్ మెథడ్. ఓకే, టు అరే టర్మినల్ మెథడ్. టు లిస్ట్, క్లోజ్, ఈజ్ ప్యారలల్, ఇవన్నీ ఏంటి? ఇక్కడికి వచ్చి ప్యారలల్ ఉంది కదా, ప్యారలల్, ఆన్, క్లోజ్, ఇవన్నీ ఇంటర్మీడియట్ మెథడ్స్. ఓకే, మీకు ఏం అర్థమవుతుంది? ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటే దే ఆర్ రిటర్నింగ్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ చేసేవాటిని ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటారు. ఏవైతే ఎండ్ రిజల్ట్ కలెక్ట్ ఉందనుకో, టు లిస్ట్, ఇదేంటి? టు సెట్, టు ఇవన్నీ టర్మినల్ మెథడ్స్. ఓకేనా? క్లియరా? ఇక్కడ బై సీయింగ్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద మెథడ్స్. ఓకే, ఇక్కడ వరకు ఉన్నాయి మెథడ్స్. ఇప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ అన్ని ఏంటి మీరు నాకు పోస్ట్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ఇంటర్మీడియట్ మెథడ్స్, వాట్ ఈస్ టర్మినల్ మెథడ్స్, క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ డేటా టైప్ను బేస్ చేసుకుని ఏదైతే స్ట్రీమ్స్ను మళ్ళీ స్ట్రీమ్ అప్లై చేయగా స్ట్రీమ్ని రిటర్న్ చేస్తే వాటిని ఇంటర్మీడియట్ మెథడ్స్ అంటారు. ఓకే, ఏవైతే రిజల్ట్ని రిటర్న్ చేస్తే వాటిని టర్మినల్ మెథడ్స్ అంటారు. నౌ ఈరోజు ఒక 10 minutes ఉంది కాబట్టి విల్ సీ ఫిల్టర్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ నాకు ఉంది లిస్ట్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఏంటి? ఐ హ్యావ్ 1 to 6. ఓకే, ఇక్కడ ఏంటి? నేను ఇప్పుడు ఫిల్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫిల్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ మెథడ్, రైట్? దట్స్ క్లియరా? ఏం డౌట్ లేదు కదా? ఫిల్టర్. ఓకే, ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది? So filter is stream interface having filter method. Okay, filter method will take predicate as a input. చెప్పాను కదా, ఈచ్ ఇంటర్మీడియట్ మెథడ్ ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ని తీసుకుంటుంది. ఇక్కడ ఫిల్టర్ దేని తీసేసుకుంటుంది? ప్రెడికేట్. ఓకేనా? స్ట్రీమ్ ఏంటి? ఇక్కడ స్ట్రీమ్ ఇంటర్ఫేస్ is having interface having what? Filter method. Okay, next enti filter method we know already.
all intermediate methods will take some functional interface. But filter method, which functional interface it will take? Filter method ఇది గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్ మెథడ్ విల్ టేక్ predicate as a input. ఓకే, ప్రెడికేట్ అనేది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫిల్టర్ మెథడ్ విల్ టేక్ ప్రెడికేట్ యాజ్ ఏ ఇన్పుట్. ఓకే, అంటే మనం ఫిల్టర్ మెథడ్కి ఓన్లీ ఇక్కడ మనం ప్రెడికేట్ యారో ఫంక్షన్ మాత్రమే పాస్ చేయాలి. ప్రెడికేట్ యొక్క లాంబ్డా ఎక్స్ప్రెషన్ మాత్రమే ఫిల్టర్ మెథడ్కి పాస్ చేయాలి. కానీ నేను నేను సప్లయర్ది పాస్ చేస్తాను, కన్జ్యూమర్ది పాస్ చేస్తాను, ఫంక్షన్ పాస్ చేస్తాను అంటే ఇట్ వోంట్ అలౌ. ఎందుకంటే ప్రెడికేట్ విల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ filter method will expect only predicate arrow function. Clear? So predicate, what is predicate? We know, right? Predicate is a functional interface which will take input and return some boolean value. What is predicate? We already know, right? Predicate is a, what is this? ఇలా ప్రతి పాయింట్ మీరు ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రెడికేట్ ఈజ్ అనే ఫంక్షనల్ interface which will take input and return what? Boolean value. This is predicate. Okay. So predicate ఏముంటుంది? ప్రెడికేట్లో you know, right? Predicate contains what method? Test method. Predicate contains test method. Test as a single abstract method కదా, abstract method. Okay, this method is used to execute lambda, right? So predicate లో ఉన్న టెస్ట్ మెథడ్ యూజ్ చేసి విల్ రైట్ ఆర్ విల్ ఎగ్జిక్యూట్ ద లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఫిల్టర్ అనేది అర్థమైందా? వాట్ ఈస్ ఫిల్టర్? ఫిల్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ మెథడ్స్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ స్ట్రీమ్ ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఫిల్టర్ ఇంటర్ఫేస్. సో ఫిల్టర్ మెథడ్ మీరు ఎలాగైనా కన్వే చేయొచ్చు. ఓకే, దట్స్ యువర్ ఓన్ ఇంగ్లీష్. ఓకే, I can say filter is one of the intermediate methods of stream. So filter will take predicate as an input. What is predicate? Predicate is one of the functional interface which will take input and return boolean value. Okay, predicate contain a test as an abstract method. This method will help us to write a lambda expression or to execute lambda expression. Clear? This is filter definition. Okay, let's see example. Okay, how we can write filter. We'll discuss this filter today and we'll stop. Okay, I'll go here. So we already have an existing list, right? I'm not creating, somebody already created before. Okay, let's assume this list already there, but my requirement now is I want to filter, I want to get only even numbers. I want to filter even numbers. I want to get only even numbers, right? సో ఇప్పుడు ఏం చేయాలి నేను? సో ఇక్కడ నేను ఈవెన్ నెంబర్ అనగానే ఏం చేయాల్సి వస్తుంది? లిస్ట్ని ఐ వాంట్ టు ఫిల్టర్ కదా. ఏదైనా లిస్ట్ ఇచ్చి దాన్ని ఫిల్టర్ చేయమన్నారనుకో, దాన్ని రిస్ట్రిక్ట్ చేయమన్నారనుకో, ఆబ్వియస్లీ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు అప్లై ఫిల్టర్, అంతే కదా. ನೀವು ప్లేస్ లిస్ట్ ఇచ్చారు, ఎంప్లాయీ లిస్ట్ ఇచ్చి సో మోర్ సాలరీ ఉన్న వాళ్ళని ఇవ్వమన్నారు, మోర్ దెన్ 10 అన్నారు. అప్పుడు ఫిల్టర్ చేయాలి, అడ్రస్ వైజ్ ఇవ్వమన్నారు. ఇలా ఒక కండిషన్ పెట్టారు, ఇఫ్ అని పెట్టామంటే స్ట్రీమ్స్లో కండిషన్ ఇఫ్ పెట్టలేముగా, ఇక్కడ డెఫినెట్గా ఫిల్టర్ అనే ఇంటర్మీడియట్ మెథడ్స్ని మనం అప్లై చేయాలి. ఓకేనా? వాట్ ఈస్ ద సింటాక్స్? లిస్ట్ ఏం చేయాలి? స్ట్రీమ్ అప్లై చేయడం.
డాట్ అనగా మనకి ఏమొస్తుంది ఇక్కడ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది ఇక్కడ? ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే దీనికి ప్రెడికేట్ ఫంక్షన్ రాస్తాను. మీకు డైరెక్ట్ అప్లై చేయకుండా మీ నో రైట్ ప్రెడికేట్కి ఎలా రాయాలి? సో ఇది ఇంటీజర్ టైప్ కదా, రైట్. సో ప్రెడికేట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం చేయాలి? ఇది ఒక ఇది ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ తీసుకుంటుంది, రైట్. ప్రెడికేట్ విల్ టేక్ ఇన్పుట్. తర్వాత ఏం చేయాలి? మనం ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ని రాయాలి, రైట్. లాంబ్డా ఎక్స్ప్రెషన్ని రాస్తున్నాం. ఇలా రాస్తాము. ఇక్కడ ఏంటి? నేను ఐ వాంట్ గెట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఐ కండిషన్ ఏంటి? ఐ మాడ్యులస్ ఈక్వల్ టు 0. 2 ఇస్ ఇట్ 0 అనుకుంటా. యా ఐ మాడ్యులస్ బై ఇస్ ఈక్వల్ 0, రైట్. దిస్ ఇస్ ఇంప్లిమెంటేషన్ అంటే అది మాత్రం ఇస్తుంది. ఇక్కడ నేను ప్రెడికేట్ని అప్లై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నా? ఐఎమ్ క్రియేటింగ్ రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ని ఇక్కడ అప్లై చేస్తాను. కానీ ఇక్కడ ఏం చేస్తాను? ఇది రిజల్ట్ ఇస్తుందా నాకు? ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూసాను అనుకో, ఇక్కడ ఆఫ్టర్ దిస్ ఐ డూ సమ్ టూ స్ట్రింగ్ అనలేము. ఇక్కడ నేను ఐ వాంట్ టు సిస్ అవుట్ అంటున్నా. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? టర్మినల్ మెథడ్, ఇంటర్మీడియట్ మెథడ్స్ అని తెలుసు కదా. ఓకే, ఇక్కడ నాకు ఏం ప్రింట్ అయింది? స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. ఓకే, అంతే కదా. ఫిల్టర్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి? స్ట్రీమ్స్నే రిటర్న్ చేస్తుంది కదా. ఫిల్టర్ ఆబ్జెక్ట్ చూసాం కదా, స్ట్రీమ్ ఇంటిని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది? నాకు రిజల్ట్ రాలేదు. బట్ ఐ వాంట్ టు సీ ద రిజల్ట్. అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ దీని తర్వాత డాట్ కలెక్ట్ అనేది ఏంటి మనకు తెలుసు కదా. కలెక్ట్ అనేది ఏంటి? టర్మినల్ మెథడ్స్. ఫైనల్గా ఇది ఏం చేస్తుంది? ఇంటీజర్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది నాకు? ఫిల్టర్డ్ లిస్ట్ వస్తుంది. ఓకే, ఫిల్టర్డ్ లిస్ట్ వచ్చిందా? 2, 4, 6 కదా ఈవెన్ నెంబర్స్. డౌట్ ఉందా? మ్యాథమెటిక్స్ మర్చిపోలేగా. నాకు ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ వచ్చాయి, రైట్. సో టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసాడు 11:30. ఓకేనా? సో ఇట్స్ క్లియర్. అంటే వీ కెన్ రైట్ దిస్ వే. బట్ ఐ డోంట్ వాంట్ టు అప్లై ద రిఫరెన్స్. ఇక్కడ ఈ రిఫరెన్స్ తీసేసుకుని దీని చేసే బదులు ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ దీస్. ఓకే, ఐ విల్ రీప్లేస్ హియర్. ఓకే, ఇందుకు రిఫరెన్స్ నాకు అవసరం అన్నెసరీ. నేను నెక్స్ట్ యూజ్ చేయట్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ రిఫరెన్స్. ఫిల్టర్ అప్లై చేశాను, రైట్. ఫిల్టర్ అప్లై చేశాను. ఇట్ విల్ గివ్ ద సేమ్ రిజల్ట్. టూ 4 6 విచ్ ఈస్ ద బెస్ట్ వే. రిఫరెన్స్ క్రియేట్ చేసి దాన్ని చేయడమా, ఇక్కడ మార్చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ మళ్ళీ ఇంకో రిఫరెన్స్. నాకు బేస్ నెంబర్స్ కావాలి, ఆడ్ నెంబర్స్ కావాలనుకో. మళ్ళీ నేను ఇంకో రిఫరెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ రాయాలా? ఈజ్ దట్ రియలీ రిక్వైర్డ్? ఐ కెన్ చేంజ్ నాట్ ఈక్వల్ టు, రైట్. ఏ రిఫరెన్స్ లేదు, ఇక్కడికి అయిపోతుంది, మనకు రిజల్ట్ ఇస్తుంది. కానీ దీని తర్వాత కూడా, ఓకే లెట్స్ సే దీని తర్వాత ఐ విల్ ప్రింట్ లిస్ట్. నాకు లిస్ట్లో ఇప్పుడు ఓన్లీ ఫిల్టరే ఉంటాయా, ఆల్ ఎలిమెంట్స్ వస్తాయా? ఫిల్టరే ఉంటాయా? మనం డిస్కస్ చేసేటప్పుడే చెప్పాం, స్ట్రీమ్స్ వోంట్ చేంజ్ ద కలెక్షన్స్ డేటా, ఒరిజినల్ కలెక్షన్ డేటా. ఇది చేంజ్ చేసింది అనుకో, ఆ స్టేట్మెంట్ రాంగ్ అన్నట్టే కదా. ఇట్ షుడ్ నాట్ చేంజ్. ఓకే, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, తర్వాత ఆడ్ నెంబర్స్, కానీ ఫైనల్గా మాత్రం మనకు ఒరిజినల్ డేటా అలానే ఉంది. ఇట్స్ క్లియర్. లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎలా రాసాం? ఇక్కడ దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎందుకు రాయాలి,
ల్యాంబ్డా ఎక్స్టెన్షన్ రాయాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ ఫంక్షనల్ రాయాలి. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎందుకు రాస్తున్నాము? స్ట్రీమ్స్లో అప్లై చేయడానికి. స్ట్రీమ్స్లో ఇలా రిఫరెన్స్ ద్వారా అప్లై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఇలా ఎవరు అప్లై చేయరు. ఓకే, ఎందుకు అన్నెసరీగా మనం రిఫరెన్స్ పెట్టేది దానికి మెమరీ యాక్టివేట్ చేస్తున్నాం కదా. డైరెక్ట్ దాని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ రాసేస్తారు. కానీ డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషనే పెట్టాను అనుకో, మీకు ఏం అర్థం కాదని చెప్పి ఫస్ట్ ఐ క్రియేటెడ్ ద రిఫరెన్స్, దెన్ ఐ అప్లైడ్ హియర్. ఓకే, నెక్స్ట్ టైం నుండి ఐ డోంట్ క్రియేట్ ఎనీ రిఫరెన్స్. ఓకే, ఫిల్టర్కి ఇచ్చాను. నెక్స్ట్ వి యూజ్ మ్యాప్, సార్టెడ్ మ్యాప్, డిస్టెన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ డైరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంటేషనే రాసేస్తాం. కానీ అది ఎక్కడి నుండి వస్తుంది, దాని ఇంటర్ఫేస్ ఏంటి, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, క్లియర్? ఐల్ స్టాప్ ద రికార్డింగ్.